శరణు ఎంత టైం పడుతుంది వెయిట్ చేయాలి మరి నా తల్లి పార్వతి చేస్తాయి ఫోన్ చేస్తే నేను వచ్చి వస్తాను ఇంక సిక్కు జడల గంగా పల్లె జడల గంగా ఇంక పారాడ గంగా ఏం చేస్తాను నాది 10,000 తల్లి ఇంక జగమంత ఏలి జగలోక సుందరి ఇంక 10,000 మాత ఇంక వైకుంఠవాస ఇంక తన విష్ణుదేవా ఇంక తన లక్ష్మీదేవి ఇంక బ్రహ్మలోకమున ఇంక తన బ్రహ్మదేవా ఇంక సదవల్ల తల్లి ఇంక తల్లి సరస్వతి ఇంక భూమిలో పుట్టిన ఇక భూలోకమాత ఇక గంగల్లో పుట్టిన ఇక గంభీరాలసురుడు ఇక జగమంత ఏలి ఎల్లలో కాలేలినా ఎల్లమ్మ నూరా ఇంకా 10,000 తండ్రి ఇంకా 10,000 మీకు పాదాన 10,000 శరణము నా మామ గౌతమ మహారాజు అత్త వాలియాదేవి నా భర్త జమదగ్ని 10,000 శరణు భూమిల్ల పుట్టిన భూలోకమాతన గంగల పుట్టిన గంగబావాణి రేవుల్లో పుట్టిన రేణుకాదేవిని నాది 10,000 తండ్రి రంగురంగుల పట్నాలు నావి 10,000 శరణము లగ్గమైంది కన్నాగవల్లిగా లేవనాడు నాది 10,000 తండ్రి అన్న వీరభద్ర వదిన భద్రకాళి మా తాత వీరాంజనేయ స్వామి 10,000 పాదాన 10,000 నైనా కంచగా మక్షమద్ర మీనాక్షిగా విశాలాక్షమలపురి జోకులాంబ నా కొల్లాపుర శ్రీ మహాలక్ష్మి చదువు నేర్పినవాడు సాంబాశుడు విద్య నేర్పినవాడు వీరైన మల్లు బుద్ధి నేర్పినవాడు భూతాంజలీలు పాదాన 10,000 శరణు మామ గౌతమ రాజ 10,000 శరణము నా వత్త వాలియాదేవి నా భర్త జమదగ్ని మునీశ్వరుడా 10,000 నీకు నా ప్రాణనాథుడా 10,000 శరణు పాదాన 10,000 నైనా నా కొడుక పరశురామా 10,000 శరణు నా కొడుక చిక్కలయ్యాడు కలయ్యా చెంపలేశుడా బిడ్డ సిరియాల గౌరీ నలుగురు కొడుకులు ఒక గాన కూతురు నా ముత్తుల బిడ్డ కదరా సిరియాల గౌరీ పాదాన 10,000 నైనా నా ప్రేమ కల్ల తమ్ముడా ఆడుకునేవాడ వేలేని మల్లు కోరుకునేవాడ కోరెల్లి రైడా 10,000 శరణు చూసి నిలిసిన్నవాడ సిరిశైల ప్రోతాల మల్లయ్య నా మర్దల సిరిశైల పరమరామ ఇంకా 10,000 నీకు కాశ్మీరులో నా కన్యాకుమారి వరకు నా కన్యాకుమారి 10,000 శరణి కన్యకా పరమేశ్వరి మధున మీనాక్షి కాశీ విశాలాక్షి కాశీలో నా కాశీ విశాలాక్షి కాశీ గబలేశ్వరి కాశీ గంగోత్రి భవాని 10,000 నీకు నా వైష్ణవి కనకదుర్గా ఎడపాయల కనకదుర్గా విజవాడ కనకదుర్గా విజవాడ కనకదుర్గ బలగంబేడ ఎల్లమ్మన బాయి లోపల ఉన్నదాని బంగారు బాయిల ఎల్లమ్మన్రా గోలకొండ మీద గోపైనని నేను గోలకొండ జగదాంబనురా పాదాన 10,000 భువన మేలిందాని భువనగిరి ఎల్లమ్మ నల్గొండ దర్శనమిచ్చేదాని దరిస్పురం ఎల్లో పేద గుండెల్లో చిన్న గుండెల్లో రేఖల కుంట ఎల్లవ అవతారం నాది నోముల ఎల్లమ్మని కదరా కుంట వారిళ్ళ బూరలెల్లమ్మ బాబ నిళ్ళ బరి ఉతలెల్లో నేను బరి వాతలెల్లు బట్ట పోగన్న లేదు కదరా 10,000 పాదాన నా నోము దండలు నోము గురుగుళ్ళు నా గుర్తులే నా గురుగుళ్ళు కదరా నా పొట్టంత నా పొట్టు గురిగి పాదాన 10,000 నా కటమ గుండల్లో కళ్ళ సాకళ్ళు కదరా 10,000 నాది వైశాఖ వనము నా అన్న పున్నమ గౌడ 10,000 పాదాన 10,000 నాదు 10 అర్పినవన్నా పాదాన 10,000 నైనా శ్రీరామచంద్రుడా సీతమ్మ గదరా నా లక్ష్మణ 10,000 నీకు
ఏడుకొండల వెంకటేశ్వరుడా 10,000 నీకు నా బావ వెంకటే కల్ల సామక్క వలి వేలి మంగాక పద్మావతి 10,000 పొడుగు నా మాల గల్లవాడు శంకు చక్రాల గల్లవాడు సేతుల్లో గదబట్టి నోడు శంకు చక్రాల గల్లవాడ 10,000 పుడి దిక్కు వలి వేలి మంగ ఎడమ దిక్కు పద్మావతి 10,000 నైనా శరణమ్ము శరణమ్ము చేతు మీకు గోవింద 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 నామాల గల్లవాడు శంకు చక్రాల గల్లవాడు నువ్వు భూదేవి అల్లుడవరా నా బావ 10,000 చిన్న బావ యాదాద్రి లక్ష్మీ నరసింహ 10,000 శరణం నల్గొండ ధరేశ్వరం 10,000 శరణం నాయముల కొండ మచ్చగిరి నరసింహ 10,000 శరణు కర్ణాటకల్లో బీదర్ లక్ష్మీ నరసింహ మల్లూరు లక్ష్మీ నరసింహ పాద పాదాన 10,000 నైనా కంచి కామాక్ష మధుర మీనాక్షి కాశీ విశాలాక్ష వల్పురి జోగులమ్మ నా కొల్లాపురి శ్రీ మహాలక్ష్మి నా శ్రీశైల పరమరాంబదేవి పాద పాదాన 10,000 నాది 10,000 తండ్రి ఇంగ శరణంబు గదరా నీకు శరణమ్ము తండ్రి నా శిరగట్టులింగ నా ముడుగుండ్లాడ నా ముదరామలింగ నా నీళ్ళ పడితే నా నీలకంఠ కూడా హరి ఆత్మల్లో పడితే హరి ఆత్మలింగ హరి పరమాత్మలింగ హరి ఓలాడ రాజన్న అమ్మ రాజరాజేశ్వరి చెల్లె బంతి పోసవ్వా ఇంకా 10,000 నీకు సూదులమ్మ డొక్కలమ్మ గుండెలమ్మ నలకిలమ్మ గజల పాపం మాటలమ్మ పాటలమ్మ తలుపులమ్మ కిటికీలమ్మ గజల గాంధారి దేవి నా ఊరి మీదిరిగే ఊర ఓషమ్మ 10,000 సూదులమ్మ అడుకలమ్మ గుండెలమ్మ నలకిలమ్మ గజల పాపమ్మ ఆటలమ్మ పాటలమ్మ తలుపులమ్మ నాది 10,000 శరణము చెండిని ముండిని చాముండిని కాపాలిని కారణి త్రిత్రిని త్రికాల భైరవి అష్టకాల భైరవి మహాకాళి నా లష్కర మా కాళి లష్కరలో నా పీనుకుల మల్ల 10,000 చూడు నా డొక్కులమ్మ 10,000 శరణు గదరా గట్టమ్మ రావే జగ్గమ్మ రావే 10,000 నా సుంకులాదేవి ఆంధ్ర 10,000 శరణు అయ్యా గడ్డ మీద విజయవాడ కనక దుర్గా నాయక కృష్ణానది గోదావరి తుంగభద్ర కావేరి సరస్వతి నదు నా సుంకులాదేవి 10,000 శరణం గదరా శ్మశానముల శ్మశాన కాళిక భైరవీ దేవి అన్నల్లార 10,000 నా తమ్ముడా విఘ్నేశ్వరుడా నా తమ్ముడ సుబ్రహ్మణ్య నా తమ్ముడా వయ్యప్ప 10,000 ఊరు గాసేవాడ నడి ఊరు కొట్రాయి ఊరు కొలిమేరల నా తమ్ముడ కోతలింగ నా తమ్ముడ వీరప్ప నా మండల కామరాతి నా తమ్ముడ మల్లన్న నా శ్రీశైల పరమరామదేవి నా మర్దలు పాద పాదాన 10,000 మీకు జగమంత ఏలిందాని జగలోక సుందరులావణ్య రూపిణి మాత పాద పాదాన 10,000 మీకు శరణమ్మ శరణమ్మ మాత భూమిలో పుట్టిన భూలోకవాతన పుట్టిన గంగ భవాని రేవుల్లో పుట్టిన రేణుకాదేవి పాద పాదాన 10,000 శరణమ్మ 10,000 కంచి కామాక్ష మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి నా కులపూరు లక్ష్మి భూమిలో పుట్టిన భూలోక మాత్రం గంగల్లో పుట్టిన గంగ బాబాని రేవుల్లో పుట్టిన రేణుకాదేవిని జమదగ్ని ఇల్లాలు పరశురాముణ్ణి గన్న పరమ కళ్యాణి గదరా పాద పాదాన 10,000 తండ్రి నా భర్త జమదగ్ని 10,000 శరణం 6 మంది మరుదులు 6 మంది తోటి ఆరాండు నా భర్త వాడి పెద్దోడు గదరా నా భర్త జమదగ్ని 10,000 పాద పాదాన 10,000 నైనా నా 2 కళ్ళు సూర్యచంద్రుడు సూర్యనయనాలు గదరా నావి గంపంత కన్ను 10,000 నాదున్నది గదరా ఎడికెడికి చంద్ర కోటొక్క కన్ను పాద పాదాన 10,000 శరణం మాత భూమిలో పుట్టిన భూలోక మాతర గంగల పుట్టిన గంగ బావాని గవ్వల్ల పుట్టిన గవల సారి నున్న 10,000 పాద పాదాన 10,000 నైనా
ఆ మాసన పట్టినా కన్న బొమ్మల కాటికి పెట్టినా బుగ్గ సుక్క పెట్టినా ఉన్నమును పట్టినా నా ముఖం మీద వంద మార పోసినా 1000 సూర్యుల కంటే తేజస్తున్న అందము అతిలోక సుందరి లావణ్య రూపిణి జగన్మాత వంటూ శివుని బిడ్డ శివుని మాత వాగండ జ్యోతి ఎల్లమ్మన్ పాద పాదాన 10,000నైనా ఓంకాలపురుడో ఓం లింగరారో శరణంబు మాతో శరణంబు మీకో ప్రాణనాథ హరివందనాలు నీ పాద పాదాన ఆనాడు లగ్గమైంది గాని ఆనాడు నాగవెల్లి గారే నాగవెల్లి చేసిండు చల్లనుండాని నైనో ఎల్లకాలాలు తండ్రి సాది 10,000నైనా గోరంత బండ నిమ్మధరలు చెల్లిపోతాయి బండారు తీసుకుపోతుండారు పాల 10,000 దండితో పాద పాదాన 10,000 పాలపాగోడు దండి దూరు మార్పు చుట్టుపక్కల వాళ్ళు తిన్నారు డిస్టిలెస్ అయితే గుమ్మడికాయ ఏడుస్తుంది గుమ్మడికాయ ముందు మార్పి ఇంటికి పాత గుమ్మడికాయ తీసి కొత్త గుమ్మడికాయ పెట్టి యంత్రం కూడా గుమ్మానికి ఎదురుగా పెట్టి ఆ తర్వాతనే పటం ఎక్కుండ్రు ఎంతెంత అందరు చేసినట్టే మీరు దేవుని లగ్గం చేస్తారు కానీ బంగారం ఇంటిలతో చేస్తలేరు రత్న వైద్యులు చేస్తలేరు అందరు కొట్టే పాలకాయలు మీరు కొడుతున్నారు బంగారు పాలకాయలు కొడతలేరు 2 నిమ్మకాయలు కోస్తలేరు పుట్టడ బండారు రత్నాలు కలిపి చల్తలేరు ఎందుకే ఇంత నేరం ఆనుకులు మీకు లారి మీకు ఎవరైనా వస్తే బాగుందని చూస్తారు అలనాడు నీ గడ్డాల పులి పోయిండు కోపిష్టి వాడు మంది మాటలు నమ్ముతుండే కానీ కొళ్ళోరి మాటలు నమ్మకపోవు బిడ్డ 10,000 విసర్జించకపోవు చేసుకున్న కర్మము పుణ్యము అన్ని విధాలుగా స్వర్గం అందిండు కానీ దక్షిణం దిక్కు పెట్టు తీసి తూర్పు ముఖాన చూస్తున్నట్టు నీ భర్తను పెట్టుకో ఆనంద సంతోషంతో కాపాడుకుంటా నీ కొల్లార్లకు వచ్చిపోయేతో వల్ల కూడా పెట్టుకున్నావు ఒకతానే ఒక చోట పెట్టుకో దేవత కాదు 10,000 దేవుళ్ళ లైక్యం అయినప్పటికీ దేవుళ్ళ పాఠాలు ఊరంతా పెడుతున్నారు బిడ్డ చచ్చినోంది 10,000 శరణం 3 వాడల్లో పెట్టబోకు నర మానవుల కళ్ళు మంచివి కావు ఒక్కొక్కసారి వాళ్ళు కూడా దైవదూతలు అవుతారు కాబట్టి అన్ని విధాలుగా పూజ మందిరంలో ఒక పటం పెట్టేట్లో వలుసుకుంటారో ఒక పటం పెట్టుకొని ఆనందం చేసుకో సంతోషం చేసుకో విశ్వసించి ఇంత కొల్లారిచ్చినందుకు 10 పటాలు పెట్టుడుగా ఏడాదికి ఒక మారైనా ఏడాదికి 2 మార్లైనా వాడిని మర్చిపోకుండా వాని పెట్టి భోజనం వాడిని పెట్టు పెద్ద దినాలలో పెద్దల్లా కలుపుకుంటారా ఆనంద సంతోషంతో పుత్ర సంతానం మీద చోపు నాకు ఉన్నది కానీ నర మానవులు వద్దు 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 అంటున్నారు ఆయన ఇచ్చి అన్ని విధాలు కంటానంటే ఇచ్చి తీరుతానే అర్థమైందా కానీ అన్ని విధాలు నీ ఇష్టములు పాటించాలి మళ్ళా ఊకేనా కాదు పుత్ర సంతానం అంటే శ్రీరామచంద్రుడు రెట్టికి దశరథ మహారాజు గుట్టలే 3 పెళ్ళాలను చేసుకుంటూ దశరథ మహారాజు కానీ నా పెద్ద నాయన ఒక్క సంతానం కూడా 3 పెళ్ళాలతో కాలి అగ్నిదేవుడు ఇచ్చిన సంతానమే శ్రీరామచంద్రుడు వైకుంఠపాలి శ్రీ మహావిష్ణు దేవాని దేవతలకు అసొంటిది ఆ అదృష్టాలు రాలేవు సంతానాలను గను అర్థమైందా బిడ్డ కుమరవెల్లి మలిగానికి తమ్మునికి 5 మంది పెళ్ళాలు సంతానం లేదు అయ్యాల భీరయ్యకు 10 మంది పెళ్ళాలను చేసుకున్నా కానీ సంతానం లేదు శ్రీకృష్ణ పరమాత్ముడైన నా చిన్న తండ్రి నా కాకుకు 8 మంది భార్యలు అష్టపది విధాన 16,000 గోపికలు ఉన్నప్పటికీ సంతానం లేదు అట్లా దేవుళ్ళకు కూడా రాని అదృష్టము బిడ్డలను కొడుతున్నా కానీ అదృష్టాలు మీ అందరికి వచ్చినాయి అదృష్టవంతులు మీరు మీ పిల్లలు కొట్టినా తిట్టినా అది మీ కూడే మీ రక్తమే మీ రక్త మాంసాలు కానీ పెంచుకున్నవాడు కొడితే బాధ అనిపిస్తుంది కన్న కడుపు కొడితే జరసి బాధ అనిపించి ఆనందపడతారు నా కొడుకు మంచోడనే చెప్పుకుంటారు దుర్మార్గుడైన దుష్టుడైన ఏదైనా కానీ నీ కొడుకు అనుకున్నంత దుష్టుడు కాదు నరమానవులు కొంత మారుస్తున్నారు కానీ వాడు బంగారం ఆ బంగారాన్ని మీరు బంగారం లెక్కని ఉంచుకొని నరమానవులు మందులు పెట్టి మాపులు పెట్టి గుణాలు మారుస్తుంటారు జాగ్రత్త ఈ కొల్లారు నుంచి విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి విడిపోకుండా ఇలా కాలాలు మీరందరూ నన్ను చూసుకోవాలి మీ అందరినీ నేను చూసుకోవాలి కదనే మరి మీ గుణాలు కూడా మంచిగా పెట్టుకొని సచిన కాడ సముర్తల కాడంట్ల కాడ ముట్ల కాడ ఎటువంటి వంట ముట్టు భోజనాలు చేయకుండా జర నిష్టగా పాటింపులు చేయుండు నేను కొల్లాలు ఉండాలంటే కొద్ది నోటికి నిబంధనలు ఉంటాయి అర్థమైనా
పటం లోపల చెప్పేటి మాటలు చెప్పుకొని ఆనందం చేసుకుంటా. కానీ ముందు యంత్రం పెట్టుకుని గుమ్మడికాయ మార్చుకొని మంచిగా చేసుకో. వారేవా ఏం చేస్తుంది పండుగ దిష్టి పడుతున్నది, అది మొయ్యలేవు. మళ్ళీ గుమ్మడికాయల మీదనో యంత్రం మీదనో ఓడగొట్టు కానీ నీ మీద దాకా తెచ్చుకో. అర్థమైందా? నర డిస్టికే పొద్దుగాల ఉదయం కొట్టు గొడవ కూడా నరమానవుల దిక్కేడు. అది ఎటువంటిది కాకుండా వచ్చిన ఆడిది కూడా 10,000 మగోడు కాకుండా ఆడిది కాకుండా సాక్షాత్ శ్రీ మహావిష్ణు మోహిని అంశ వేసుకొని వచ్చినా కానీ మంచి దీవనార్థులు పెట్టలే. తీసుకునే సుక్కలు తీసుకున్నా కానీ ఈ కులారికి శాపనార్థాలు పెట్టుకుంటూ పోయింది. కానీ ఎటువంటి శాపనార్థం ఇంటికి తలగది గుర్తు పెట్టుకో. నీతి నిజాయితీ ధర్మానికి నువ్వు పాల్గొన్నావు, వాళ్ళు కూడా అడుక్కునే బతుకుతారు కదని జాలి చూపించినావు. కానీ అన్ని విధాలుగా అన్నం పెట్టిన చేయికి కుక్కయ్య గరిచింది, గజ్జ కుక్కయ్య గరుచుకుంటూ పోయింది. ఎవరెవరు శాపనార్థాలు పెట్టుకుంటే వాళ్ళని ఎత్తి మీద పోని ఏడ్చినోని పాలు ఏడుపుల పాలు, నవ్వి నోని పాలు నవ్వుల పాలు. కానీ నీ కొల్లారికి రేణుకేళ్ళమిస్తున్న దీవరాడితే మీ మంచి గుణాలు ఉన్నంత వరకు నలుగురిని అయ్యో పాపం అన్నంత వరకు నలుగురు భోజనాలు పెట్టి ఇంట్లో చేయగడిగించినంత వరకు నీ ఇల్లు కీర్తి ఎక్కడ పోదు. మంచి గుంటలు బిడ్డ 10,000 శరణార్థి సరే.
దయ్యాన్ని ఎందుకు గుర్రాన్ని ఎందుకు చేటి వరం చెయ్యే ఇప్పటి వరకైతే గడ్డాలు వదిలిపెట్టిపోయిన కానీ నాకు చేయలేవమ్మ ఇంటి కుల దేవత ఎల్లమ్మ ఇప్పటి వరకైతే మంచిగానే ఉంచి నువ్వు బిడ్డ 10,000 శరణం అరకతిచ్చినవు బరకతిచ్చినవు 10,000 కోడిపాలు చేయలేవు ఆగం పట్టియలేవు ఇక మీద కూడా ఎప్పుడు ఆగం పట్టియకుండా బిడ్డలకు కానీ కొల్లాళ్ళ కొడుకు కానీ అందరికీ కూడా నీ శిశరాలు ఎవరుంటి మీద ఉన్నావు ఆ యొక్క దేహాన్ని కూడా కాపాడుకునే బాధ్యత మీదే కదా 10,000 చెప్పేది వాగ్దానం అడిగేటి వాగ్దానం ఏమన్నా అడుగుతావా ఇచ్చేటి వరం ఏమన్నా ఇస్తావా అడిగేటి బాలలు ఏమన్నా కొల్లారి బాలలు అడుగుతారు అర్థం అవ్వకుండా బాలలో ఎడమ చేత బిడ్డ కుడి చేత బిడ్డ ఎంగిలి చేత బిడ్డ అమ్మవారు బాలల మీద బిడ్డ నాని బిడ్డ అడిగి రాక నేను ఉంచుకోవాలి బిడ్డ నా బాల బాల ఆ బాలలు పెడతాను అమ్మవారు అడిగి ఆనందంగా వాళ్ళ నుంచి కడుపు పండుగలను చేయలేవు చుట్టూ కాయలు కాచినట్టిచ్చినను ఇక మీద పుత్ర సంతానము కావాలని కొల్లారి కోరుకుంటున్నది ఏకైక సంతానం ముగ్గురు తోడ ముగ్గురు ఆడివల్ల తోడ ఒకడైపోయిండు ఆ ఒకడికి 2 ఆడివల్ల పుత్ర సంతానం కావాలంటున్నాను కులదేవతవు ఇంటి దేవతవు మట్టేడు మావరాలు బంగారు ఒక సుపుత్రుని ఎరాదా నా చెల్లె ఇప్పుడు వరకే తాగము కాకుండా కాపాడుకున్నవమ్మ గడ్డాలు పులు లేకుండా ఇంటి చిన్న బాలపానం బాగుంటలేదని శరణార్థి చేస్తున్న పాదాల మీద చల్లంగా పాడుకోవమ్మ 10,000 వాళ్ళకి ఏ తర్వాత ఎక్కడ పోయినప్పుడల్లా ఏ మొన్న వచ్చిన అన్నట్టు సంతోషంగా బాల చిన్న బాల కట్టాలి తెలియదు కదా మరి తప్పులు గొప్పులు ఏమన్నా క్షమించవమ్మ సరిగట్టు పోతే మాత్రం నిద్ర చేయకరావద్దు కింద గుట్ట కింద పార్వతం ఆ శివుడైన అంటాడుగా ఎందుకు ఇంత మటుకు చేరిపోయేది అదే దగ్గర బంధుమిత్రులైతే పోతారు ముచ్చట్లు పెట్టుకుంటారు తింటారు తాగుతారు పంటలు అంటే అయితే బంధుమిత్రుల మీద ఉన్న ప్రేమ కూడా మా మీద లేదా అనడాని తండ్రి మారి సిక్కులు పెడతాడే తండ్రి శంగినుడు చెరుగట్టు పోయేదే నిద్ర చెరుగట్టు పోయేదే అడ్డిగాడు చెప్తుంటే కాలు మొక్కితే అన్ని తక్కువైతే నడుగురా నువ్వు ఊరుతున్నా ఇట్లా చిన్నపోతున్న రుత్సవం అంతా ఏమని చెప్తాను
అమ్మలకే